ओम शांति 9/2/22। मीठे बच्चे, सब दुखियों को सुखी बनाना यह एक बाप का ही फर्ज है। वही सर्व का సద్గతి దాత है। మధురమైన పిల్లలు, దుఃఖీలందరినీ సుఖీలుగా తయారు చేయటం ఇదొక తండ్రి యొక్క కర్తవ్యం। వారే సర్వులకు సద్గతి दाता। प्रश्न, बाप अपने बच्चों को चढ़ती कला में जाने की कौन सी युक्ति सुनाते हैं? బాబా తన పిల్లల్ని ఎక్కే కళలోకి వెళ్ళేందుకు ఎటువంటి యుక్తి వినిపిస్తారు? జవాబు, బాబా कहते, मीठे बच्चे मैं जो सुनाता हूँ तुम उससे ही सुनो। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, నేను ఏదైతే వినిపిస్తానో మీరు అదే వినండి। బాకీ జో కుచ్ సునా హే ఉసే బోల్ జాओ। మిగిలింది ఏదైతే విన్నారో అదంతా మర్చిపోండి। క్యూంకి ఉస్సే తుమ్ నీచే ఉతర్తే ఆయే హో। ఎందుకంటే దానివల్లే మీరు కిందకి దిగుతూ వచ్చేసారు। ఇంకొక ప్రశ్న, कौन सा गुह्य राज तुम बच्चे समझते हो जिसमें सभी वेद शास्त्रों का सार आ जाता है? ఎటువంటి గుహ్య రహస్యం పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు? ఇందులో అన్ని వేద శాస్త్రాల సారము వచ్చేస్తుంది। జవాబు, ब्रह्मा सो विष्णु और विष्णु सो ब्रह्मा कैसे बनता? कैसे दोनों एक दो की नाभि से निकलते हैं? బ్రహ్మ నుండి విష్ణు, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు? ఏ విధంగా ఇద్దరు ఒకరి నాభి నుంచి ఒకరు వెలువడతారు? ఈ గుహ్య రహస్యం పిల్లలైన మీరే అర్థం చేసుకున్నారు। ఏ సభీ వేదో శాస్త్రం కా సార హై। ఇదే అన్ని వేద శాస్త్రాలకి సారము। పాట, నయనహీనులకు దారి చూపించు ప్రభు। ఓం శాంతి। मीठे मीठे अति प्यारे సిఖిలతే బచ్చే अर्थ तो समझते हैं। మధురాతి మధురమైన అతి ప్రేమైన గారాల పిల్లలు అర్థాన్ని అర్థం చేసుకున్నారు। యూ తో బాప్ కా సారే సృష్టికి బచ్చే ప్యారే జరూర్ హై। బాబాకి మొత్తం సృష్టిలో పిల్లలందరూ ప్రేమైన వారే। బచ్చే జాన్తే హై कि ये जो भी मनुष्य मात्र है वो परम पिता परमात्मा की संतान है। పిల్లలకు తెలుసు, ఎవరైతే మనుష్య మాత్రులు ఉన్నారో అందరూ పరంపిత పరమాత్మకి సంతానం। ఈశ్వరీయ ఫ్యామిలీ है, ఈశ్వరుడి కుటుంబము। ఫ్యామిలీ में सबसे जास्ती प्यार बाप से होता है। ఫ్యామిలీలో అందరికన్నా ఎక్కువ ప్రేమ తండ్రిపై ఉంటుంది। ఎందుకంటే తండ్రి పిల్లల్ని రచించారు కాబట్టి। బేహద్ కా బాప్ कहते हैं प्यारे मीठे मीठे సిఖిలతే బచ్చే। బేహద్ బాబా అంటున్నారు, నా ప్రియమైన మధురాతి మధురమైన గారాల పిల్లలు 5000 वर्ष के बाद फिर से आकर मिले हो। 5000 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి కలుసుకున్నారు। కబ్ మిలే, ఎప్పుడు కలుసుకున్నారు? ఈ సంగం యుగంలో। జబ్కి బాప్ ఆకర్ సబ్ బచ్చోं को అశాంతి से శాంతి में ले जाते हैं। ఎందుకంటే బాబా వచ్చి పిల్లల్ని అశాంతి నుంచి శాంతిలోకి తీసుకువెళ్తారు। శాంతి के लिए कितनी కాన్ఫరెన్స్ ఆది करते हैं। శాంతి కోసం ఎన్ని కాన్ఫరెన్స్లు అవన్నీ కూడా చేస్తారు। आपस में मिलते हैं कि सृष्टि में मारा मारी बंद हो जाए और आपस में शांति कैसे हो। ఒకరినొకరు కలుసుకున్నప్పుడు కూడా సృష్టిలో ఈ గొడవలన్నీ సమాప్తైపోవాలి, తమలో తాము శాంతి ఎలా వస్తుంది? नहीं तो आपस में लड़कर विनाश कर देंगे। లేకపోతే ఒకరికొకరు దెబ్బలాడుకుని వినాశనం చేయించేస్తారు। వినాశ్ से डरते हैं, వినాశనం అంటే భయపడతారు। ये भूल गए हैं कि बाप ही आकर के सुखधाम अर्थात आदि सनातन देवी देवता धर्म की फिर से स्थापन करते हैं। ఇది మర్చిపోయారు। బాబా వచ్చి సుఖధాము అంటే ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని తిరిగి స్థాపన చేస్తున్నారు। ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతుంది। तुम सब बैठे हो बेहद के बाप से बेहद सुख का वर्षा लेने। మీరందరూ కూర్చున్నారు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖవారసత్వాన్ని తీసుకునేందుకు। तुम जानते हो बरोबर परमपिता परमात्मा आकर फिर आसरी दुनिया का विनाश कराते हैं। మీకు తెలుసు కదా, తప్పకుండా పరంపిత పరమాత్మ వచ్చి తిరిగి ఆశ్రీ ప్రపంచం యొక్క వినాశనం చేయిస్తున్నారు। వినాశ్ తో జరూర్ హోనా चाहिए ना, వినాశనం తప్పకుండా జరిగే తీరాలి కదా।
क्योंकि इस समय सब दुखी है ఎందుకంటే ఈ సమయంలో అందరూ దుఃఖీలుగా ఉన్నారు. ఏ బాప్ కా హీ కల్ప కల్ప కా ఫర్జ్ హై, ఇది తండ్రి యొక్క కల్పకల్పం కర్తవ్యం. జో భీ దుఃఖీ హై ఉన్ సబ్కో సుఖీ బనానా, ఎవరైతే దుఃఖీలో వారందరినీ సుఖీలుగా తయారు చేయటం. बाकी जो खुद ही दुखी पतित है और फिर औरों को पावन सुखी कैसे बनाएंगे, మిగిలింది ఎవరైతే స్వయం దుఃఖీలుగా పతితంగా ఉన్నారో వారు తిరిగి ఇతరులని పావన సుఖీలుగా ఎలా తయారు చేస్తారు. సో భీ సారీ దునియాకి బాత్ హై, ఇది మొత్తం ప్రపంచం యొక్క విషయము. గాతే భీ హై సర్వకా సద్గతి దాత ఏక హై, అందుకే మహిమ చేస్తారు. సర్వులకు సద్గతి దాత ఒక్కరే. हे परम पिता परमात्मा आकर हम पतितों को पावन बनाओ. हे परम पिता परमात्मा వచ్చి మమ్మల్ని పతితుల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. ये तो सब धर्म वाले जानते हैं कि भारत में गॉड गॉडेज का राज था. ఇది అన్ని ధర్మాల వాళ్ళకి తెలుసు. భారతదేశంలో భగవాన్ భగవతీల రాజ్యం ఉండేది. उस समय हम लोग नहीं थे, ఆ సమయంలో మేమందరం లేము. ప్రాచీన భారత్కి బహుత్ మహిమా హై, ప్రాచీన భారతదేశానికి చాలా మహిమ ఉంది. భగవాన్ నే పహలే పహలే స్వర్గ రచా, ఉస్కా మాలిక్ కౌన్ థా, భగవంతుడు మొట్టమొదట స్వర్గాన్ని రచించారు. దానికి యజమాని ఎవరు? భారతదేశమే. స్వర్గ మే సోనే హీరే కే మహల్ థే, స్వర్గంలో బంగారు వజ్ర వైడూర్యాల మహల్స్ ఉండేవి. భారత్ బహుత్ షాహుకార్ థా, భారతదేశం చాలా సంపన్నంగా ఉండేది. अब कलयुग के अंत में అనేక ధర్మ है, ఇప్పుడు కలియుగ అంతిమంలో అనేక ధర్మాలు ఉన్నాయి. బాకీ ఏక్ దేవతా ధర్మ ప్రాయలోప है, మిగిలిన ఒక దేవతా ధర్మం ప్రాయలోపమై ఉంది. కంగాల్ మహాన్ దుఃఖీ బన్ పడే है, అనాథలుగా మహాన్ దుఃఖీలుగా అయిపోయారు. अब वो बाप कहते हैं ये ब्रह्मा दादा तो जवाहरी था, ये नहीं कहते हैं निराकार बाप कहते हैं. ఇప్పుడు బాబా అంటున్నారు ఈ బ్రహ్మ దాదా వజ్రాల వ్యాపారిగా ఉండేవారు, ఇలా అనట్లేదు, నిరాకారుడైన తండ్రి అంటున్నారు. ఈ శరీరం ద్వారా ఈ బ్రహ్మకు కూడా తన జన్మల గురించి తెలీదు. तुम ब्रह्मा कुमार कुमारियाँ भी अपने जन्मों को नहीं जानते थे, బ్రహ్మ కుమారి కుమారులైన మీకు కూడా మీ జన్మల గురించి తెలీదు. मैं इनमें प्रवेश करता हूँ, ये भी ड्रामा में था, నేను ఈ బ్రహ్మలో ప్రవేశిస్తాను, ఇది కూడా డ్రామాలో ఉంది. कैसे प्रवेश होते हैं ये सवाल नहीं है, ఎలా ప్రవేశిస్తారన్న ప్రశ్న లేదు. బాప్ कहते हैं मेरे को अपना शरीर नहीं है, బాబా అంటున్నారు నాకు నా సొంత శరీరం లేదు. मैं साधारण बूढ़े तन में आकर प्रवेश करता हूँ, నేను సాధారణ వృద్ధ తనువులోకి వచ్చి ప్రవేశిస్తాను. आता भी हूँ भारत में, నేను వచ్చేదే భారతదేశంలో. ये अपने जन्मों को नहीं जानता, मैं आकर इनको समझाता हूँ, ఇతనికి తన జన్మల గురించి తెలియదు, నేనే వచ్చి వీరికి తెలియచేస్తాను. ये सब बना बनाया बेहद का बड़ा ड्रामा है, ఇదంతా తయారు చేయబడిన బేహద్ పెద్ద డ్రామా. जो సెకండ్ పాస్ होता है वो फिर रिपीट होगा, ఏ సెకండ్ అయితే గడిచిపోతుందో అదే తిరిగి రిపీట్ అవుతుంది. ये बेहद ड्रामा का राज बाप ही समझाते हैं, ఈ బేహద్ డ్రామా యొక్క రహస్యం బాబాయే తెలియచేస్తున్నారు. బాప్ कहते हैं बच्चे जो कुछ तुम दान पुण्य आदि करते आए हो ये सब है భక్తి మార్గ్. బాబా అంటున్నారు పిల్లలు మీరు ఏదైతే దాన పుణ్యాలన్నీ చేస్తూ వచ్చారో ఇదంతా భక్తి మార్గం. ఇన్సే కుచ్ భీ ప్రాప్తి నహీ హై, వీటి నుంచి ఏమీ ప్రాప్తి లేదు. క్యూంకి భక్తి మే అబ్ కోయి భీ సార్ నహీ హై, ఎందుకంటే భక్తిలో ఇప్పుడు ఎటువంటి సారము లేదు. इतने ये सब चित्र आदि जो कुछ बनाए हैं इनको गुड़ियों की पूजा कहा जाता है. ఈ చిత్రాలవి ఏవైతే తయారు చేశారో దీన్నంతటినీ బొమ్మల పూజ అంటారు. చిత్ర బనాయా ఖిలాయా పిలాయా డుబోయా ఏసా బేసంజీ హువానా, చిత్రాలు తయారు చేస్తారు, తినిపిస్తారు, తాగిస్తారు, తిరిగి నీళ్ళల్లోకి ముంచేస్తారు. ఇదంతా అర్థం లేని పనులు కదా. యజ్ఞ జబ్ రచతే హై तो मिट्टी का एक बड़ा शिवलिंग और छोटे छोटे शालिग्राम बनाते हैं.
యజ్ఞం కూడా ఎప్పుడైతే రచిస్తారో అప్పుడు మట్టితో ఒక పెద్ద శివలింగం, చిన్న చిన్న శాలిగ్రామాలు తయారు చేస్తారు. బాబా చెప్తున్నారు, ఏ కిస్కి పూజ కడితే హే, ఇది ఎవరు పూజ చేస్తారో కూడా అర్థం చేసుకోరు. बाप और बच्चों ने सर्विस की है तब उनकी పూజా होती है. తండ్రి మరియు పిల్లలు సేవ చేశారు, అందుకే వారికి పూజ జరుగుతుంది. శివ్ కా లింగ్ బనాతే హే, శివలింగం కూడా తయారు చేస్తారు. తుమ్ బచ్చోं के भी शालिग्राम बनाते हैं, పిల్లలైన మీవి కూడా శాలిగ్రామాలు తయారు చేస్తారు. तुम बच्चे अब बरोबर भारत को पवित्र बनाने की सर्विस कर रहे हो, పిల్లలైన మీరు ఇప్పుడు తప్పకుండా భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేసే సేవ చేస్తున్నారు. తుమ్ హో ఖుదాయి ఖిద్మత్గార్, మీరంతా భగవంతుడి యొక్క సేవకులు. తుమ్హారీ బాప్ సే ప్రీత్ హై, మీకు బాబాతో ప్రీతి ఏర్పడింది అని చెప్తున్నారు బాబా. తుమ్హారీ బాప్ సే ప్రీత్ హై, మీకు బాబా పైన ప్రీతి ఉంది. बाप की श्रीमत पर चलते हो, तब श्रीमत भगवद्गीత गाई हुई है, బాబా యొక్క శ్రీమతంపై నడుస్తున్నారు, అప్పుడే శ్రీమద్ భగవద్గీత అనే మహిమ ఉంది. భగవాన్ కోయి శాస్త్ర నహీ పడేగా, భగవంతుడి మీ శాస్త్రాలు చదవరు. ఏ ధర్మస్థాపకులు ఎప్పుడూ శాస్త్రాలు తీసుకోరు, వాళ్ళు వచ్చేదే ధర్మస్థాపన చేయటానికి. ఉన్కే పాస్ జో నాలెడ్జ్ హై వహీ సునాయింగే, వారి వద్ద ఏదైతే జ్ఞానం ఉందో అదే వినిపిస్తారు. ऐसे नहीं कि క్రైస్ట్ నే ఆకర్ బైబిల్ పడా, అలానే కాదు క్రీస్తు వచ్చి బైబిల్ చదివారు, లేదు, ఆయన వచ్చింది ధర్మస్థాపన చేయటానికి. బాప్ ఆకర్ శ్రీమత్ దేతే హే, బాబా వచ్చి శ్రీమతాన్ని ఇస్తున్నారు. శ్రీ అంటే శ్రేష్ఠ మతం, ఉన్నతోన్నతమైన మతం భగవంతుడిది. తుమ్ బచ్చే అబ్ శ్రీమత్ పర్ చల్తే హో, పిల్లలేని మీరు ఇప్పుడు బాబా యొక్క శ్రీమతంపై నడుస్తున్నారు. బాప్ కైతే హే బచ్చే ముझे యాద్ కరో, బాబా అంటున్నారు పిల్లలు నన్ను స్మృతి చేయండి. బస్ అక్షర్ హీ దో హై, భలే అక్షరాలు కూడా రెండే ఉన్నాయి. బడే ప్యార్ సే కహతే హై బచ్చే, తో वो है बाप और हम सब है ఈశ్వరీయ ఫ్యామిలీ కే మెంబర్స్. బాబా చాలా ప్రేమగా అంటున్నారు పిల్లలు అని, ఆయన తండ్రి, మనందరం ఈశ్వరీయ కుటుంబ సభ్యులం. ఏ బాత్ కిస్కి బుద్ధి మే నహీ హోగి, ఇన్కే బుద్ధి మే భీ నహీ థీ, ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు, వీరి బుద్ధిలోనూ కూడా ఉండేవి కాదు, ఈ బ్రహ్మ బుద్ధిలో కూడా. అబ్ బాప్ బైట్ ఇన్ ద్వారా సమझाते హై, ఇప్పుడు బాబా కూర్చుని వీరి ద్వారా తెలియచేస్తున్నారు. ఎవరైతే మనుష్యాత్మలు ఉన్నారో వీరి ఆత్మలందరినీ పావనంగా తయారు చేసి వాపస్ తీసుకెళ్ళాలి. मैं ड्रामा अनुसार फिर से आया हूँ तुमको वापस ले जाने, నేను డ్రామానుసారం తిరిగి వచ్చాను మిమ్మల్ని వాపస్ ఇంటికి తీసుకెళ్ళటానికి. ఏ బాబా ఆత్మాओं से बात करते हैं, ఈ బాబా ఆత్మలతో మాట్లాడుతున్నారు, వీరి ఆత్మ కూడా వింటుంది. बरोबर बाबा हमको नॉलेज दे रहे हैं, इनको अपना शरीर तो है नहीं, తప్పకుండా బాబా మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు, వీరికైతే తనకంటూ శరీరం లేదు శివబాబాకి. శ్రీకృష్ణ కా సాధారణ రూప్ నహీ కహెంగే, శ్రీకృష్ణుడిది కూడా సాధారణ రూపం అని అనరు, ఆయన స్వర్గానికి మొదట యువరాజు. ఫిర్ ఎస్సా కేదైతే శ్రీకృష్ణ భగవాన్ వాచా, తిరిగి ఇదంతా అంటారు శ్రీకృష్ణ భగవాన్ వాచా అని. ఏతో హోబీ నహీ సక్తా, ఇలా జరగదు, ఎంత తేడా ఉంది. సంగం పర్ శ్రీకృష్ణ హోనా సకే, సంగమయుగంలో శ్రీకృష్ణుడు ఉండడు. ఆర్టిఫిషియల్ కృష్ణతో బహుత్ బంతే హై, ఆర్టిఫిషియల్ కృష్ణుడులు అయితే చాలామంది తయారవుతారు. బాకీ ప్రాక్టికల్ సత్యుగ్ మే హోగా, కానీ ప్రాక్టికల్గా అయితే సత్యుగంలో ఉంటారు. కృష్ణకే నామ్ సే దూసరా థోడే హీ కోయి హో సక్తా హై, కృష్ణుడి పేరు మీద ఇంకొకరు ఎవరు ఉండరు. నామ్తో బహుత్ అప్నే ఊపర్ రఖ్వాతే హై, పేరైతే చాలామంది తమ పేరు కృష్ణ అని పెట్టుకుంటారు. బాప్ कहते हैं बच्चे इस अंतिम जन्म में पवित्र बनो तो पवित्र दुनिया की स्थापना में मदद होगी. బాబా అంటున్నారు పిల్లలు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచంలో స్థాపనలో మీ యొక్క సహాయం చేసినట్టు అవుతుంది. పవిత్రతతో అచ్చి హీ హై, పవిత్రత చాలా మంచిది. బహుత్ బచ్చియా మార్ ఖాతీ హై, చాలామంది పిల్లలు దీనికోసమే దెబ్బలు తింటారు.
అబలలపైన అత్యాచారాలు జరుగుతాయి. लिखते हैं बाबा क्या करे हमको इस बंधन से छुड़ाओ. రాస్తారు బాబా ఏం చెయ్యం మమ్మల్ని బంధనాల నుంచి విడిపించండి అని. बाबा कहते हैं अबलाओं पर अत्याचार होती है. नाटक में दिखाते हैं ద్రౌపదిयों को साड़ियाँ दी. అందుకే నాటకంలో కూడా చూపిస్తారు ద్రౌపదికి చీరలు ఇచ్చినట్లు. ఇది ఒక కథ తయారైంది. बाबा कहते हैं बच्चे आप पवित्र बनने से 21 जन्म तुम कभी नंगन नहीं होंगे. బాబా అంటున్నారు పిల్లలు ఇప్పుడు పవిత్రంగా అయితే 21 జన్మలు మీరు ఎప్పుడూ కూడా ఓడిపోరు. అక్కడ ఉండేదే రామరాజ్యం. ముఖ్య వికార హే అశుద్ధ అహంకార్ దేహ అభిమాన్. ముఖ్యమైన వికారాలు అశుద్ధ అహంకారం, దేహాభిమానం. దేహసే మోహ రహతా హే. దేహంతోనే మోహం ఉంటుంది. వహా హే ఆత్మాభిమాని. అక్కడంతా ఆత్మాభిమానిగా ఉంటారు. సమజ్తే హే హమ్ పురానా శరీర్ చోడ్ దూసరా లేతే హే. అనుకుంటారు మేము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము అని. ఉస్కో ఆత్మాభిమాని కహా జాతా హే. వారిని ఆత్మాభిమానులని అంటారు. బాప్ कहते हैं तुम सब आत्मा हो. శివ్ బాబాకు యాద్ కర్తే రహో. బాబా అంటున్నారు మీరందరూ ఆత్మలే. శివ్ బాబాని స్మృతి చేస్తూ ఉండండి. క్యూంకి అబ్ వాపస్ జానా హే. ఎందుకంటే ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. యహ్ హే ఆత్మాకి సచ్చి సచ్చి రూహానీ యాత్ర. ఇది ఆత్మల యొక్క సచ్చాతి సత్యమైన ఆత్మిక యాత్ర. సబ్కో సుప్రీం బాప్కే పాస్ జానా హే. అందరూ పరమాత్మ తండ్రి వద్దకు వెళ్ళాలి. तीर्थ यात्रा पर जाते हैं तो रास्ते में राम राम कहते जाते हैं. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా దారిలో రామ్ రామ్ అనుకుంటూ వెళ్తారు. బాప్ कहते हैं तुम बाप को याद करते चलो. బాబా అంటున్నారు మీరు బాబాని స్మృతి చేస్తూ వెళ్ళండి. अब सारी दुनिया तो राजयोग नहीं सीखेगी. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా రాజయోగం నేర్పించదు. కల్ప పెహ్లే వాలే హీ యహా ఆయేంగే. కల్ప పూర్వం వారే ఇక్కడికి వస్తారు. అభి కలం లగ్నా హే. ఇప్పుడు అంటు కట్టాలి. जो देवी देवता धर्म का मीठा झाड़ था सो प्रायलोप हो गया है. ఏదైతే దేవీ దేవతా ధర్మం యొక్క మధురమైన వృక్షమో అది ప్రాయలోపమైపోయింది. మిగిలిన కొమ్మలు రెమ్మలు నిలబడి ఉన్నాయి. ఈ దేవీ దేవతా ధర్మానికి ఏదైతే ఫౌండేషన్ ఉందో అది ఎండిపోయింది. పరంతు నా అప్నే ధర్మ కా పతా హే. కానీ ఎవరికి కూడా తమ ధర్మం గురించి తెలీదు. అందుకే హిందూ ధర్మం అంటారు. బాప్ कहते हैं तुम्हारा भारत कितना सिरताज था. బాబా అంటున్నారు మీ భారతదేశం ఎంత డబల్ కిరీటదారీగా ఉండేది. ధర్మ के लिए कहा जाता है रिलीजन ఈజ్ మైట్. ధర్మం కోసమే అంటారు ధర్మంలోనే శక్తి ఉండేది. అభి తో దేవతా ధర్మ హై నహీ. ఇప్పుడు దేవతా ధర్మమే లేదు. ఫిర్ वो धर्म कैसे स्थापन हो. తిరిగి ఆ ధర్మం ఎలా స్థాపన అవుతుంది. బాప్ హే సర్వశక్తిమాన్. వర్ష ఉన్సే మిల్తా హే. బాబా సర్వశక్తివంతుడు. వారసత్వం వారి నుంచే లభిస్తుంది. శక్తి వారి నుంచే లభిస్తుంది. బాప్ హే సృష్టికా బీజరూపు. బాబా సృష్టికి బీజరూపుడు. మనం వారి ఫ్యామిలీకి చెందిన వారిగా అయ్యాము. బాప్ సత్ హే చైతన్య హే జ్ఞాన్ కా సాగర్ హే. బాబా సత్యమైనవాడు, చైతన్యమైనవాడు, జ్ఞానసాగరుడు. సబ్ కుచ్ ఆత్మా మే హై. అంతా ఆత్మలోనే ఉంది. ఆత్మ హీ సున్తీ హై పడతీ హై. ఆత్మే వింటుంది, ఆత్మే చదువుకుంటుంది. ఆత్మ మే హీ అచ్చే బురే సంస్కార్ హోతే హై. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. ఈ సమయ సబ్కి ఆత్మ తమో ప్రధాన్ హో గయి హై. ఈ సమయంలో అందరి ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. सबसे जास्ती तमो प्रधान बुद्धि भारतवासी ही बने हैं. అన్నిటికన్నా ఎక్కువ తమో ప్రధాన బుద్ధిగా భారతవాసీలే అయ్యారు. శ్రేష్టతే శ్రేష్ఠ ఆత్మయే బి భారత్ కి థీ. శ్రేష్టాతి శ్రేష్టాత్మలు భారతదేశానికి చెందిన వారిగా ఉండేవారు. వహీ హెవెన్ కే మాలిక్ థే. వారే స్వర్గానికి యజమానిగా ఉండేవారు. ఏ నాటక్ బనా హువా హే. ఈ నాటకం తయారు చేయబడి ఉంది. सबको अपना अपना पार्ट मिला हुआ है. అందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. ఆత్మ ये सब एक जैसी है. उनमें कोई फ़र्क नहीं है. ఆత్మలన్నీ ఒకేలా ఉంటాయి. వాటిలో అయితే ఎటువంటి తేడా ఉండదు. ऐसे नहीं हमारी आत्मा छोटी है.
బాబా బడా హే అలాని కాదు, మా ఆత్మ చిన్నది, బాబా పెద్దవారని కాదు. ఆత్మ ఛోటీ బడి నహీ హోతీ, ఆత్మ చిన్న పెద్ద కావదు. ఆత్మ 84 జన్మోं का पाठ फिर से रिपीट करती है. ఆత్మ 84 జన్మల పాత్ర తిరిగి రిపీట్ చేస్తుంది. ఉన్కి కభీ ఎండ్ నహీ హోతీ, దానికి ఎప్పుడు అంతం అనేది ఉండదు. ఏక్ ఆత్మ కితనీ సర్వీస్ కర్తీ హోగి, ఒక ఆత్మ ఎంత సేవ చేస్తూ ఉంటుంది. ఓ అవినాశీ పార్ట్ కభీ మిటనే వాలా నహీ హై, ఆ అవినాశీ పాత్ర ఎప్పటికీ తొలగిపోదు. క్యా ఏ బాతే విద్వాన్ పండిత్ శాస్త్రోం కి అథారిటీ జాంతే హై, మరి ఈ విషయాలు విద్వాంసులు కానీ పండితులు కానీ శాస్త్రాల యొక్క అథారిటీలు కానీ తెలుసా. కితనీ ఛోటీ ఆత్మ మే కితనా భారీ పాఠ హై, ఇంత చిన్న ఆత్మలో ఎంత భారీ పాత్ర ఉంది. పరంపిత పరమాత్మ भी డ్రామా के वश में है, పరంపిత పరమాత్మ కూడా డ్రామాకి వశమై ఉన్నారు. పాఠ్ బజానే కే లియే బందా హువా హై, పాత్రని అభినయించేందుకు బందీ అయి ఉన్నారు. యాక్యురేట్ టైం పర్ హీ ఆయేగా, ఆయన కూడా యాక్యురేట్ టైంకే వస్తారు. ఉన్కో भी अपना పాఠ్ టైం పర్ బచానా హై, వారికి కూడా తన పాత్రని సమయానికి అభినయించాలి. సబ్కో సుఖీ బనానా హై, అందరినీ సుఖీలుగా తయారు చేయాలి. ఖ్యాల్ కరో ఆత్మ క్యా హై, ఆలోచించండి ఆత్మ అంటే ఏంటో. బాబా యొక్క ఆత్మ ఇంత చిన్న బిందువులా ఉంటుంది. ఇతని చోటీ చీజ్కి పూజతో కోయి కర్ నా సకే, ఇంత చిన్న వస్తువుకి పూజ ఎవరూ చేయలేరు. అందుకే భక్తిలో పెద్ద శివలింగాన్ని తయారు చేస్తారు పూజకి వీలయ్యేందుకు. జిస్కో శివ్ అథవా రుద్ర భీ కహతే హై, వీరిని శివ లేక రుద్రుడని కూడా అంటారు. చిన్న బిందువులా ఉంటారు, అందుకే తిలకం పెడతారు కదా. యహా ఏక్ బడీ సమజ్నే కి బాతే హై, ఇవన్నీ కూడా చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు, ఇతరులు ఎవరు కూడా తెలియచేయలేరు. ఏ బాప్ బయట సమझाते हैं बहुत మహీన్ బాతే हैं, ఈ విషయాలన్నీ బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. ఇవి చాలా లోతైన విషయాలు. బాప్ సమझाते हैं బచ్చే ఆత్మ దేఖో కితనీ చోటీ హై, బాబా తెలియచేస్తున్నారు పిల్లలు ఆత్మని చూడండి ఎంత చిన్నదో. ఆత్మకి ఆర్గన్స్ దేఖో కితనే బడే హై, ఆత్మ యొక్క ఇంద్రియాలు చూడండి ఎంత పెద్దవో. ఈ समय सबकी आत्मा और शरीर दोनों ही पतित है, अब फिर पावन बनना है. ఈ సమయంలో అందరి ఆత్మ శరీరం రెండూ పతితమైపోయాయి, తిరిగి పావనంగా అవ్వాలి. కాబట్టి మీరు ఒక్కరి వారిగా అవ్వండి, ఒక్కరి నుంచే వినండి, ఒక్కరినే తలుచుకోండి. ఓహో బాబా ఆప్తో బడీ కమాల్ కర్తే హో, ఓహో బాబా మీరు ఎంత అద్భుతం చేస్తున్నారు. కేసా జ్ఞాన్ సునాతే హో, ఎటువంటి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. और किसकी ताकत नहीं जो ये नॉलेज दे सके, ఈ జ్ఞానాన్ని ఇచ్చే శక్తి ఇంకెవరికీ లేదు. తుమ్హారీ చढ़ती కళ అబ్ హోతీ హై, ఇప్పుడు మీరు ఎక్కే కళలోకి వెళ్తున్నారు. బాబా వచ్చి చదివిస్తున్నారు. इस समय सभी मनुष्य मात्र पतित है, इसलिए बाप कहते मैं सबका उद्धार करने के लिए आता हूँ. ఈ సమయంలో మనుష్య మాత్రులందరూ పతితంగా ఉన్నారు. అందుకే బాబా అంటున్నారు నేను అందరినీ ఉద్ధరించడానికే వస్తాను. బాబా చెప్తున్నారు రాత్రిని పగల్లోకి వెళ్ళేందుకు దారి తెలియచేస్తాను. గాతే బీ హే నయనహీన్కో రాహ దిఖావో ప్రభు, అందుకే మహిమ చేస్తారు కదా, నయనహీనులకు దారి చూపించు ప్రభు. గోయా సభీ కహతే హే హమ్ నయనహీన్ హే హమ్కో రాహ బతావో, అందుకే అందరూ అంటారు కదా మేము నయనహీనులుగా అయిపోయాము, మాకు దారి చూపించండి అని. కహాకి రాహ్, ఎక్కడ దారి, ఇంటికి దారి. యహాతో బహుత్ దుఃఖ్ హై, ఇక్కడ చాలా దుఃఖం ఉంది. బాబా హమ్ అంధోంకి లాఠీతో ఆప్ హీ హో అంటారు కదా, బాబా గుడ్డి వాళ్ళకి చేతి కర్రలు మీరే అని. బాబా అక్షర్ సే వర్షా యాద్ ఆతా హై, బాబా అనే అక్షరంతోనే వారసత్వం జ్ఞాపకం వస్తుంది. ప్రభు या ईश्वर कहने से वर्षे का नशा नहीं होता, ప్రభు లేక ఈశ్వర అనటంతో వారసత్వం యొక్క నష రాదు. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ, ఇది వారి యొక్క మహిమ. మనుష్యతో కహదేతే ఏ వేద్ తో అనాది హై, మనుషులంటారు ఈ వేదాలవి అనాదిగా వచ్చాయి అని. పరంతు పూఛో కబ్సే పడితే ఆయే హో, కానీ అడగండి ఎప్పటి నుంచి చదువుతూ వచ్చారు. क्या सतयुग से लेकर, సత్యుగం నుంచి మొదలుకున్న వహా శాస్త్రతో హోతే హీ నహీ,
అక్కడ ఏ శాస్త్రాలు ఉండవు, ఇదంతా భక్తి మార్గానికి చెందినవి. కుచ్ భీ జాన్తే నహీ, కొంచెం కూడా ఏమీ తెలీదు. బాప్ कहते हैं अभी मैं आकर तुमको सबका सार समझाता हूँ ब्रह्मा ద్వారా. బాబా అంటున్నారు, ఇప్పుడు నేను వచ్చి మీకు నేను బ్రహ్మ ద్వారా అన్నింటి సారం తెలియచేస్తాను. బ్రహ్మ బచ్చా మేరా హై, యా విష్ణుకి నాభి సే నిక్లా హై. ఈ బ్రహ్మ పిల్లవాడు నా పిల్లవాడు, లేక విష్ణు యొక్క నాభి నుంచి వెలువడినవాడు. బ్రహ్మ శివుడి యొక్క పిల్లవాడు కదా, విష్ణు యొక్క పిల్లవాడు కాదు. బ్రహ్మే తిరిగి విష్ణువుగా అవుతారు. ఫిర్ విష్ణు తిరిగి విష్ణు 84 జన్మలు తీసుకుని బ్రహ్మగా అవుతారు. ఇవి చాలా గుహ్యమైన రహస్యాలు. పిల్లలైన మీరే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్రహ్మ ముఖం ద్వారా మీరు బ్రాహ్మణ పిల్లలు మీకు జన్మ లభించింది. మరి మీకు ఎంత నషా ఖుషి ఉండాలి. అచ్చా, మీఠే మీఠే సిఖిలత్ హే బచ్చోं ప్రతి మాత పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సంపూర్ణ పావన్ బన్నే కే లియే, సంపూర్ణ పావనంగా అయ్యేందుకు ఒక బాబా నుంచే వినాలి, ఒక్కరినే స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, భగవంతుడికి సేవకులుగా అయ్యి భారతదేశాన్ని పావనంగా తయారు చేసే సేవ చేయాలి, ఒక్క బాబాతో ప్రీతి బుద్ధిగా అయి ఉండాలి. వరదానము, స్వస్థితి ద్వారా హర్ పరిస్థితి కో పార్ కర్నే వాలే మాస్టర్ త్రికాలదర్శి భవ. స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటేటువంటి मास्टर त्रिकालदर्शी भव. जो बच्चे त्रिकालदर्शी स्थिति में स्थित रहते हैं वो अपनी स्वास्थिति द्वारा हर परिस्थिति को ऐसे पार कर लेते हैं जैसे कि कुछ था ही नहीं. ఏ పిల్లలైతే త్రికాలదర్శి స్థితిలో స్థితిలై ఉంటారో వారు తమ స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని ఇలా దాటేస్తారు, ఎలా అయితే ఏమీ లేనట్లు. నాలెడ్జ్ఫుల్ त्रिकालदर्शी आत्माएं समय प्रमाण हर शक्ति को, हर पॉइंट को, हर गुण को ऑर्डर से चलाते हैं. జ్ఞాన సంపన్న ఆత్మలు, త్రికాలదర్శి ఆత్మలు సమయ ప్రమాణం ప్రతి శక్తిని, ప్రతి పాయింట్ని, ప్రతి గుణాన్ని ఆర్డర్తో నడిపిస్తారు. ऐसे नहीं कि समय आने पर ऑर्डर करे, అలానే కాదు సమయం వచ్చినప్పుడు ఆర్డర్ వేస్తాము అని. सहन शक्ति को और कार्य पूरा हो जाए फिर सहन शक्ति आए. సహన్ శక్తికి ఆర్డర్ వేశారు, కార్యం అయిపోయాక వస్తే సహన్ శక్తి, అది ఉపయోగం లేనట్లే కదా. ఏ సమయంలో ఏ శక్తి ఏ విధితో కావాలో ఆ సమయంలో తమ కార్యం చేయండి, అప్పుడే ఖజానాలకు యజమాని మాస్టర్ త్రికాలదర్శి అంటారు. స్లోగన్ను, जो सदा खुश रहते हैं और सबको खुशी बांटते हैं वही सच्चे सेवादारी है. ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో, అందరికీ సంతోషాన్ని పంచుతారో వారే సత్యమైన సేవాదారులు. ఈరోజు స్వమానం, నేను మాస్టర్ త్రికాలదర్శి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.